ఆధునిక దేవాలయాలు జలమే జీవాధారం ప్రాణకోటికి. తెలంగాణ సాగునీటి రంగ పితామహుడు, నిజాం సాగర్ ప్రాజెక్ట్ రూపకర్త నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్. నిజాం సాగర్ ప్రాజెక్ట్ చరిత్ర. నిజాం సాగర్ ప్రాజెక్ట్ నిర్మించిన రాజు నవాబ్ ఉస్మాన్ అలీ ఖాన్. నిజాం సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంనకు శ్రీ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ ప్రధాన ఇంజనీర్. నిజాం సాగర్ ప్రాజెక్ట్ నిజామాబాద్ జిల్లాలో మంజీరా నదిపై నిర్మించడమైనది. ప్రాజెక్టు నిర్మాణం 8 సంవత్సరాలు 1923, 1931 పూర్తి చేయబడింది. నేటికి నిజాం సాగర్ ప్రాజెక్టు వయసు 92 వసంతాలు. ఈ ప్రాజెక్టు ప్రధాన కాలువ మరియు ఉప కాలువల వ్యవస్థను 1935లో పూర్తి చేయడం జరిగింది. ప్రాజెక్టు నిర్మాణంనకు రాళ్లను కంగర్లగుట్ట, బిచ్కుంద మండలాల అంజగి గ్రామం నుంచి ఉపయోగించడమైనది. నిజాం సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి సున్నం, కంకర, జుక్కల్ మరియు అంజిన గ్రామాల నుండి రైలు ద్వారా తరలించడమైనది. నిజాం సాగర్ ప్రాజెక్టు డ్యాం నిర్మాణంనకు ఖర్చు 182.09 లక్షలు. ప్రాజెక్టు కాలువల నిర్మాణపు ఖర్చు 183.73 లక్షలు. నిజాం సాగర్ డ్యాం నిర్మాణ సమయం నందు 28 వరద గేట్లను ఏర్పరచడమైనది. ఒక్కొక్క వరద గేటు యొక్క వెడల్పు 40 అడుగులు మరియు ఎత్తు 20 అడుగులు. వరద గేటు యొక్క బరువు 22 టన్నులు మరియు దాని కౌంటర్ బరువు 44 టన్నులు. ప్రాజెక్టు నిర్మాణంలో 40 గ్రాముల ముంపునకు గురైనాయి. ఈ ప్రాజెక్టు ద్వారా 326 గ్రామాలు లబ్ధి పొందుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి జరిగిన తర్వాత రైతుల నుండి ఎకరాకు 16 రూపాయల చొప్పున శిస్సును విధించేవారు. నిజాం సాగర్ డామ్ యొక్క పొడవు 5.63 కిలోమీటర్లు. ప్రధాన కాలువ పొడవు 155 కిలోమీటర్లు. ప్రధాన కాలువ యొక్క నీటి ప్రవాహక సామరస్యం 3.400 క్యూసెక్కులు. పంపిణీ కాలువలు మరియు పిల్ల కాలువల పొడవు 1700 కిలోమీటర్లు. డ్యామ్ యొక్క నిర్మాణం ఎత్తు 45.95 మీటర్లు, 150 అడుగులు. ఈ ప్రాజెక్టు కింద నిర్మాణ సమయంలో 2,75,000 ఎకరంల నీరు అందించుటకు స్వీకరించడమైనది. ఈ ప్రాజెక్టు యొక్క పరివాహక ప్రాంతం విస్తీర్ణం 21,693 చదరపు కిలోమీటర్లు. మొదట ప్రాజెక్టు నీటి సామరస్యం 29.2 శతకోటి ఘనపుట అడుగులు. పూడిక చేరుట కారణంగా ప్రాజెక్టు నీటి నిల్వ సామరస్యం 11.2 శతకోటి ఘనపుటాలకు పడిపోయినది. 1974-1978 సంవత్సరంలో గేట్ల ఎత్తును 4.5 అడుగులు పెంచడం ద్వారా నీటి సామరస్యం 15.8 శతకోటి ఘనపుటాలకు పెరిగింది మరియు అదనంగా 20 గేట్లను ఏర్పరచడమైంది. దీనితో ప్రస్తుతం 48 గేట్లు గలవు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ముంపు ప్రాంతాల భూమి మరియు ఆయకట్టను తొలగించిన పిదప ఇట్టి ప్రాజెక్టు కింద 2,31,339 ఎకరంలు పునర్స్థిరీకరించడమైనది. 4,32,806 క్యూసెక్ల అత్యధిక వరద నీరు తేదీ 19/9/1962 నాడు విడుదల చేయడమైనది. ఈ ప్రాజెక్టు నీరు నిల్వ విస్తీర్ణం వైశాల్యం 36,151 ఎకరంలు. ఈ ప్రాజెక్టును గ్రానైట్ రాళ్ళు మరియు శుద్ధి మొర్బాతో నిర్మించడమైనది. నిజాం సాగర్ ప్రాజెక్టు ద్వారా 10 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి జరుగుతున్నది. ఈరోజు ఆధునిక దేవాలయాలు మనం ఈ ప్రాజెక్టును చూసినట్టయితే ఉంటే ఒక ప్రపంచంలోనే ఆధునికమైన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు పిల్లలు, పెద్దలు అందరూ చూడదగ్గది. ఈ ప్రాజెక్టు యొక్క నిర్మాణం మనం చూసినట్టయితే అబ్బురపరుస్తుంది. ఇలాంటి ప్రాజెక్టులు మనం చూడాలనుకుంటే మన రాబో తరాలకు కూడా మనం చూంచాలి, మనం కూడా చూడాలి. ఈ యొక్క మనిషికి ఆహార ఉత్పత్తి, జీవికి ఆహార ఉత్పత్తి ఎలా జరుగుతుంది, మనమంతా ఎలా జీవిస్తున్నాం, మనకు ఆధారమైన భూమి, నీరు ఏ రూపకంగా మనిషి మేధాశక్తితోటి మలుచుకుంటుండు అనేది మనం ఈ ప్రాజెక్టు సందర్శించినట్టయితే ఉంటే మనకు తెలుస్తుంది. ఆధునికమైన ప్రాజెక్ట్ ఇది. ఈరోజు దగ్గర ఇన్ని సంవత్సరాలైనా కూడా చాలా కనువిందు చేస్తుంది. మనం చూడడానికి ఎంతో ఆనందంగా, ఆహ్లాదకరంగా, అబ్బురపరుస్తుంది. ఈ నీరు యొక్క ప్రవాహాన్ని కానీ, అక్కడ ఉన్న పచ్చటి పొలాలు కానీ, పచ్చటి అడవులు కానీ మనిషికి ఎంతో ఆహ్లాదాన్ని కల్పిస్తుంటాయి. మనం ఎన్నో ప్రాంతాలకు వెళ్తుంటాం. మన పరిసరాల్లో ఉన్న ప్రాజెక్టును మనం సందర్శించడం మనకందరికీ ఎంతో అదృష్టం అనుకోవాలి. ఈ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణం, ఈ యొక్క కళా నైపుణ్యం
చూస్తే మనిషికి ఆశ్చర్యం అనిపిస్తుంది. మన పిల్లల్లో కృతజ్ఞతను కూడా బయటకు తీయవచ్చు. దయచేసి మనము మన పిల్లలు తప్పకుండా సందర్శించాల్సిన ప్రాజెక్ట్ ఇది. దయచేసి ఒకసారి సందర్శించండి. ఆధునిక దేవాలయాన్ని సందర్శించడం మన జీవితంలో ఒక మలుపుగా మారుతుంది. ఇలాంటి ప్రాజెక్టు చూడడం మనం అదృష్టంగా భావించాలి. దయచేసి పిల్లలను ఒకసారి సందర్శించండి.